నీకు కలిగిన అవమానం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు? ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఊరక నిలిచి చూడుడి, మీరేం చేయొద్దు, మీరేం మాట మాట్లాడొద్దు, కీడుకు పట్టుకీడు చేయొద్దు, వాళ్ళన్న మాటలకు మళ్ళీ మీరు తిరిగి వాళ్ళని దూషించొద్దు, కానీ మీరు ఊరక నిలిచి చూడండి. కానీ యుద్ధం చేసేది ఎవరంట? యెహోవా. పాపం అన్నదమ్ములు, అన్నలు ఆయనను ఎంత హింసించినా తిరిగి యుద్ధం చేసినాడు కాదు. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశానికి వస్తే వారికి అన్నం పెట్టాడు యోసేపు గారు, వారికి ఆశ్రయం ఇచ్చాడు యోసేపు గారు. అప్పుడు అన్నలు, అయ్యో ఎంత తప్పు చేశామే, ఒకప్పుడు మనము వద్దనుకొని, ఒకప్పుడు మనము అవమానించి వేరే దేశానికి అమ్మేసాము మన తమ్ముడు. ఇప్పుడు మన దేశంలో కరువు వస్తే ఆ తమ్ముడే మనకి ఏం చేస్తున్నాడంట? భోజనము పెడతా ఉన్నాడు. ఈ రోజున ఒక్క విషయములో ఆలోచన చేయండి, మీరు కలిగిన